హలో గైస్, చెప్పాను కదా నేను రాజమండ్రి వెళ్ళామని చెప్పి. సో 1.5 డే ఉన్నాము. సో దాని తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. సో 1.5 డే బాగా ఎంజాయ్ చేసాము మేము. ఆంటీ వాళ్ళు కూడా చాలా క్లోజ్గా ఉంటారు మాతో. సో ఫస్ట్ డే మేము వెళ్ళాక కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైము ఇట్లా బోటింగ్కి వచ్చాము. సో బోటింగ్ అయితే చాలా బాగుంది. సో మేము పెద్ద బోట్ వెళ్దాం అనుకున్నాం, కానీ అది నార్మల్గా స్లోగా ఉంటుంది అని చెప్పి మేము స్పీడ్ బోట్లో వెళ్ళాము. సో మరీ అంత భయం కూడా వేయలేదు. నేనైతే చాలా భయపడ్డాను ఫాస్ట్గా వెళ్తామని చెప్పి, ఎందుకంటే నేను విజయవాడలో బంపర్ ఎక్కాను. సో అక్కడైతే నాకు చాలా భయం వేసింది. అసలు నాకు స్విమ్మింగ్ వచ్చు, బట్ అయినా సరే నాకు ఎందుకో చాలా భయము వాటర్ అంటే. బికాజ్ నాకు వాటర్ స్విమ్మింగ్ కూడా చాలా ఇయర్స్ అయిపోయింది నేను చేసి కూడా. 8th 9th వరకు వెళ్ళేదాన్ని. సో వాటర్ అంటే అంత భయం అనమాట, ఎందుకంటే స్విమ్మింగ్ కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా. సో బోటింగ్ చాలా బాగుంది స్పీడ్ బోట్లో. సో చాలా ఫాస్ట్గా అని కాదు, చాలా స్లోగా అని కాదు, సో మీడియంగా చాలా బాగుంది డ్రైవ్ అయితే. నాకైతే ఇంకోసారి కూడా వెళ్ళాలనిపించింది, అంత బాగా అనిపించింది అనమాట. చాలా కూల్గా ఉంది ఆ రోజు క్లైమేట్ కూడా. సో పీస్ఫుల్గా కూడా ఉంది. మేము ముగ్గురం స్పీడ్ బోట్ అయితే ముగ్గురమే వెళ్ళొచ్చు కదా, అందుకని చెప్పేసి స్పీడ్ బోట్ తీసుకున్నాము. నార్మల్ బోట్ అయితే స్లోగా వెళ్తుంది, అలా ఎంజాయ్మెంట్ ఉండదులే అని చెప్పి ఇట్లా తీసుకున్నాము సపరేట్గా. సో ఇంకా రైడ్స్ ఏమి లేవు, స్పీడ్ బోట్ నార్మల్ బోట్ తప్ప, అందుకని చెప్పి తీసేసుకున్నాము. సో దాని తర్వాత మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము. అక్కడ కూడా అది కూడా మేము ఫస్ట్ టైం ఆ ప్లేస్కి వెళ్ళటం కూడా. సో రాజమండ్రిలో మేము తక్కువ ప్లేసెసే కవర్ చేసాము, సో షార్ట్ ట్రిప్ కాబట్టి. సో గ్లో గార్డెన్ అని ఉంటుంది, నేను బిఫోర్ వీడియోలో పెట్టాను కదా షార్ట్స్లో, అక్కడికి వెళ్ళాము. అది కూడా రీసెంట్గా ఓపెన్ చేసిన ప్లేసే. సో చాలా బాగుంది ఫుల్ లైటింగ్తో. సో బోటింగ్లో ఇదంతా కవర్ చేస్తారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నైట్ మేము ఇంటికి వెళ్ళేసరికి కూడా చాలా టైం అయిపోయింది. సో గ్లో గార్డెన్ నుంచి మేము తర్వాత ఈట్ స్ట్రీట్కి వెళ్ళాము. ఈట్ స్ట్రీట్లో కూడా ఏమీ తినాలనిపించలేదు, జస్ట్ లెమన్ వాటర్ తాగేసి దాని తర్వాత ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము కాబట్టి అర్లీగా పడుకున్నాము. సో దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు. సో ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాము, అది బాగా ఫేమస్ అంట రాజమండ్రిలో. సో మమ్మీ వాళ్ళు వెళ్ళారు, ఇయర్ రింగ్స్ అవి తెచ్చారు. నేను షార్ట్స్లో చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట మా ట్రిప్. సో లక్కీగా మేము వెళ్ళినప్పుడు క్లౌడీగా ఉంది, వర్షాలు ఉన్నాయని చెప్పారు కదా. సో ఫుల్ రెయిన్స్, అసలు సమ్మర్ పోయినట్టే ఉంది నాకైతే. సో ఈసారి సమ్మర్ కూడా అంత ఏమీ లేదు. సో వర్షాలే పడుతున్నాయి కదా, అలాగే ఉంటే బాగుంటుంది క్లైమేట్. ఇంకా కూల్ అయిపోయినట్టే అని అనుకుంటున్నాను నేనైతే. సో అలా బోటింగ్లో ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కూడా, ఎందుకంటే సన్ రైజ్ కూడా పడింది. సన్ రైజ్ కూడా అలా ఉందన్నమాట మేము వెళ్ళేసరికి. సో చెప్పాను కదా నాకైతే భయం అనిపించింది అని చెప్పి, బట్ అంత భయం అయితే లేదు, చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంది అని అడిగారు. సో చాలా బాగుంది అని చెప్పాను నేనైతే. సో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే చెప్పాను కదా ప్రాన్ బిర్యానీ చేశానని చెప్పి, నెక్స్ట్ డే మార్నింగ్ నేను వీడియో కూడా పెట్టా కదా, సూపర్ ఉంది ఆంటీ చేసింది. ఆంటీ చేసిన అన్ని రెసిపీస్ చాలా బాగుంటాయి, వెజ్ అయితే ఇంకా బాగుంటాయి, నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఇంకా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.